అల్వాల్ పిఎస్ పరిధిలో ఈ నెల 4వ తేదీ జరిగిన వృద్ధ దంపతుల హత్యను పోలీసులు ఛేదించారు. నిందితుడు పాత నేరస్తుడు చింతగింజ అనిల్ గా గుర్తించారు పోలీసులు. అనిల్ గతంలోనూ పలు హత్య కేసులలో నిందితుడని చెప్పారు. దాదాపు 29 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నిందితుడని తెలిపారు. జైలు నుంచి ఇటీవలే బెయిల్పై బయటికి వచ్చిన అనిల్ అల్వాల్లో వృద్ధ దంపతులను హత్య చేయడం సంచలనం రేకెత్తించింది. అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడే విధంగా కేసులు పెట్టి రిమాండ్కు తరలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. నెల 4వ తారీఖున ఆదివారం రోజు ఉదయం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో ఇద్దరు వృద్ధ దంపతుల్ని గుర్తు తెలియని వ్యక్తి చంపి వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారము, వెండి, కొంత డబ్బు తీసుకెళ్ళని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు, ఏసీపీ రాములు గారు, వెస్ట్ వెస్టర్న్ ఏసీపీ, ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, ఎంటైర్ వాళ్ళ సిసిఎస్ టీం అందరూ టీంలాగా పనిచేసి ఆ రోజు నుంచి నిన్నటి వరకు అంటే 48 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అల్వాల్ సిఐ రాహుల్, డిఐ తిమ్మప్ప, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, వీళ్ళ టీం అందరూ కూడా సుమారుగా ఒక 100 కెమెరాసు, ప్రతి గల్లీ ఇంచు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ చూడటము, రీసెంట్గా జైలు నుంచి ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా అతన్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ చింతకింది అనిల్ అనే వ్యక్తి ఈ యొక్క నేరానికి పాల్పడ్డాడు. అంటే ఎట్లుందంటే డబ్బు కోసము ఎవరినైనా సరే ఏ విధంగా